ప్రతి విషయంలో మనం మొదటి నుంచి గమనిస్తుంది ఏంటంటే కాళేశ్వరం విషయం కావచ్చు, ఫోన్ ట్యాబింగ్ కావచ్చు, ఆ తర్వాత ఉన్నటువంటి లగచర్ల ఇష్యూ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఫీ ఫార్ములస్ ఆధారాలు చూపించకుండా కేవలం విచారణ నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి పిలవడాలు కావచ్చు, కేసులు పెట్టడాలు కావచ్చు, ఇవన్నీ పబ్లిక్లో ఏమన్నా అంటే వాళ్ళ పార్టీ క్యాడర్ని దెబ్బతీసే ప్రయత్నంలో భాగం అంటారా, లేదంటే రివెంజ్ పాలిటిక్స్ అనుకోవచ్చు? అమ్మ, వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఆల్రెడీ మొన్న జైలు వేసుకున్నారు. కార్యకర్తలు ఒక యూత్ కాంగ్రెస్లో దౌడ మీద వీక్తే ఇలా వాళ్ళ స్టేట్ ప్రెసిడెంట్ అంటే పారిపోయిండు. వాళ్ళని జైల్లో పెట్టిండ్రు. బెయిల్ లేకుండా చేద్దామని చూసిండ్రు. అయినా కానీ వాళ్ళు బయటకు వచ్చిండ్రు, మీసాలు మెల్లేసిండ్రు. ఏందిరా నువ్వు సీఎం అయితే నాకేందిరా అని తొడగొట్టిండ్రు. బయటకు వచ్చి నిలబడ్డారు ఎవరు సపోర్ట్ లేకుండా. ఇలా వాళ్ళ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జైలు కాడికి పోయి సన్మానం చేసింది, కానీ వీళ్ళని అరెస్ట్ చేస్తా అంటే పారిపోయి దాక్కున్నాడు స్టేట్ ప్రెసిడెంట్ అంటాడు, బయటికి రాలే. ఓవరాల్గా రాష్ట్రానికి సంబంధించిన పాలిటిక్స్ అనేవి రాజకీయాలను ఎట్లా నడుస్తుంది? అమ్మ, రివెంజ్ తీసుకునే సత్తా లేని ముఖ్యమంత్రి రివెంజ్ తీసుకొని కూడా చేత కాదు. నేను ఒక రివెంజ్ నేను చెప్తామా, ఒక రివెంజ్ నేను తీసుకునే చెప్తా. హైదరాబాద్లో 100 ఇండ్లు గులగొట్టిన రంగనాథ్ రెడ్డి అంటే తోపు. కానీ ఆయన పరిస్థితి ఏంటంటే ఐ డ్రీమ్స్కు ఆ స్టూడియోకు ఈ స్టూడియోలకు తిరుగుకుంటా నా ఇల్లు ఇక్కడ లేదు, నా ఇల్లు బఫర్ జోన్లో లేదు. అసలు మీరు పెట్టినటువంటి అలిగేషన్ మీద ఆయన స్పందించాల్సిన అవసరం లేదు, ఎందుకు స్పందిస్తున్నట్టు? అది దొరికింది కాబట్టి. మెడ మీద తల ఉంటుందా, తల మీద మెడ ఉంటుందా అని అంటే రంగనాథ్ స్ట్రేట్ క్వశ్చన్ వేస్తున్నా. చర్మం అనేది శరీరం మొత్తం ఉంటుందా, ఒకటి తలకాయకే ఉంటుందా? మొత్తం ఉంటుంది. బఫర్ జోన్ ఇస్ నథింగ్ బట్ ఏ స్కిన్ ఫర్ ఎ లేక్. ఒక చెరువుకు అదొక కవచం. అర్థమైందా? అది మెడకు దీనికి ఉండదు. అంటే మెడ మీద తలకాయ లేనోడు రంగనాథ్ అని అర్థమైపోతుంది, దొరికిపోతుంది. ఒకటి ఈరోజు రివెంజ్ కూడా రివెంజ్ తీసుకోనికి దమ్ము ఉండాలి. నేను రివెంజ్ తీసుకున్నా, నాతోనైనా కాడికి నేను తీసుకున్నా, ఇంకా తీసుకుంటా. రంగనాథ్ కానీ ఇవాళ లగిచర్ల వాళ్ళది అందరు మర్చిపోయాను, నేను మర్చిపోయినాను తొవ్వి మరి తీస్తా. లగిచర్ల వాళ్ళ మీద దాడి ఒరిజినల్ కుట్ర కొనని ఇవాళ నేను కలెక్టరు రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఎట్లా కుట్ర చేసిండ్రు అనేది మొన్న స్కూల్ దాంతో పిల్లలను ఎండల్లో నిలబెట్టిన దాంతో బయటపడ్డది. ఇవాళ డిఓపిటికి నేను కంప్లైంట్ ఇచ్చిన. అంటే రివెంజ్ తీసుకొని కూడా ఒక సత్తా దమ్ము ఉండాలి. వీళ్ళకి రివెంజ్ తీసుకొని చాట కాదు. నేతలకు చేసేటువంటి రాచమర్యాదలన్నీ సీఎం రేవంత్ రెడ్డి అన్న మొన్న చేయించుకున్నాడు అదే స్కూల్ పిల్లలతోటి. దాన్ని ఎట్లా చూస్తారు ఏంటి అసలు? అట్లాంటివి అది పిల్లల కమిషన్ ఇచ్చిన 100% వైలేషన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. చైల్డ్ రైట్స్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చిన. ఆయనకేమి